బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ యూనస్ని కలవడం జరిగింది. ఎంజీ రావు గారు, అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? రానున్న ఎన్నికలపై అక్కడ చర్చించినట్లుగా సెర్జియో గోర్ యూనస్తో చర్చించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ విషయంలో ట్రంప్ భారత్కి సపోర్ట్ చేస్తారా? ఎస్ అండి. ఇప్పుడు ట్రంప్కి చాలా క్లోజెస్ట్ అలయస్ అంటే ట్రంప్ నమ్మిన బంటు వైట్ హౌస్లో ఉండే సెర్జియో గోర్నే రీసెంట్గా భారతదేశానికి అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించడం జరిగింది. ఈ సెర్జియో గోర్ న్యూఢిల్లీలో భారత రాయబారే కాదు, మొత్తం దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా వ్యవహారాలు కూడా ఆయనే చూస్తూ ఉంటాడు వైట్ హౌస్ సంబంధించి. అంటే ఈయన సెర్జియో గోర్ ఏం చెప్తే ట్రంప్ అది వింటారో, ట్రంప్ కూడా ఈయన ఏ సలహా ఇస్తే ఆ సలహా అనమాట. ఇప్పుడు సెర్జియో గోరు పెద్ద దౌత్యానికి తెరదీశారు. ఎందుకంటే ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12వ తారీఖున ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి అనేది చాలా ఇంపార్టెంట్ బంగ్లాదేశ్లో. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో తాత్కాలిక అంటే అక్కడ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్న యూనస్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా మహమ్మద్ యూనస్ని సెర్జియో గోరు ఢాకాలో కలవడం జరిగింది. ఈ కలిసిన వెంటనే ఒక పెద్ద పరిణామం జరుగుతుందండి. అదేంటి, ఈ జియా ఉల్ హక్ అంటే ఖలీదా జియా సన్నం ఎవరు, తారిక్ అహ్మద్ లండన్ నుంచి డైరెక్ట్గా ఢాకాలో రాబోతున్నారు బిఎన్పిని విజయం రప్పించడానికి. అంటే ఏంటి, సెర్జియో గోరు ట్రంప్ పంపించిన సెర్జియో గోరు ఢాకాలో ఏం చేశారు అంటే యూనస్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ అనమాట. ఎందుకంటే యూనస్ ఇప్పుడు ఈ హదీ మరణం తర్వాత భారత వ్యతిరేక అల్లర్లు ఇవన్నీ రెచ్చగొట్టి సైన్యం అంటీ అంటున్నట్టు ఉండడం, అక్కడ పోలీసు వ్యవస్థ అంటీ అంటున్నట్టు ఉండడం, అల్లర్లు లేపి అసలు ఎన్నికలు నిర్వహించడం యూనస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇటు పాకిస్తాన్, చైనా కూడా చేసేది అదే తంతు అర్థమైపోతుంది. లేకపోతే ఎన్నికలు నిర్వహించిన ఆ ఎన్నికల్లో ఈ బిఎన్పి బదులు జైషీ ఇస్లామీ భారత వ్యతిరేక పార్టీకి అధికారం కట్టబెట్టేటట్టు ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పుడు సెర్జియో గోర్ రంగంలో దిగారు. ట్రంప్ ప్రభుత్వం తరపున ఏ విధంగా, ఎన్నికలు పారదర్శకంగా ఉండాల్సిందే, ఇది అమెరికా ట్రంప్ నుంచి వచ్చిన సందేశం, వార్నింగ్ అని యూనస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. దాంతో ఈరోజు బిఎన్పి పార్టీ అధినేతగా తారిక్ అహ్మద్ ఈరోజు అక్కడ దిగుతున్నారు. లండన్ నుంచి డైరెక్ట్గా ఢాకాకి. అది పరిణామం. అంటే ట్రంప్ వ్యవహార శైలి ఎందుకు మార్పు వచ్చింది అంటే పెద్ద క్వశ్చన్. అంటే భారత్ చెప్పినట్టే యూనస్ వినాల్సిందే అని ట్రంప్ చెప్పినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. లాస్ట్ టైము నరేంద్ర మోడీ భారత ప్రధాని వైట్ హౌస్లో ట్రంప్ని కలిసినప్పుడు అక్కడ జర్నలిస్టులు ఒక క్వశ్చన్ అడిగారు ట్రంప్ని. ఏ విధంగా బంగ్లాదేశ్లో ఒక వ్యవహారం నడుస్తుంది, మరి బంగ్లాదేశ్ వ్యవహారాలని ఏ విధంగా చక్కబెడతారు అని ట్రంప్ని విలేకరులు అడిగితే వెంటనే ట్రంప్ పక్కనున్న నరేంద్ర మోడీ గారి వైపు తిరిగి, మై ఫ్రెండ్ విల్ లుక్ ఆఫ్టర్ బంగ్లాదేశ్, ఐ విల్ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ ఆఫ్ బంగ్లాదేశ్ టు మై ఫ్రెండ్ మోడీ అన్నారు. అంటే వైట్ హౌస్లో ట్రంప్ ఏమన్నారంటే అక్కడ బంగ్లాదేశ్ వ్యవహారాన్ని అంతటిని మా ఫ్రెండ్ చూస్తాడు, ఆయనకు వదిలేశాను ఈ వ్యవహారాన్ని అన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవహారం వైట్ హౌస్లో జరిగిన ఈ విషయం. ఇప్పుడు ట్రంప్ అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్లోకి చైనా ఎంటర్ అయ్యి అక్కడ భారత వ్యతిరేక పార్టీ వస్తే ఇటు పాకిస్తాన్ ద్వారా చైనా అక్కడ కొమ్ము కాస్తాయి. అంటే బంగ్లాదేశ్లో అస్థిరత్వం తాండవిస్తుంది. బంగ్లాదేశ్లో అస్థిరత్వ పరిస్థితులు ఉంటే అది భారత్కే కాదండి, అమెరికా కూడా అంతే ద్రోహం. ఎందుకంటే అక్కడ చైనా వస్తుంది, చైనా ఆయుధాలు వస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇస్లామైజేషన్ జరిగిద్ది, షరియా లా వస్తుంది. ఇది అమెరికాకి కుదరదు. అందుకే అమెరికాకు ఒక సిద్ధాంతం ఉంటుంది అనమాట, ప్రజాస్వామ్యం ఉండాలి ఆ దేశాల్లో అని. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ఎన్నికలు పారదర్శకంగా జరిగి అక్కడ సుస్థిరత వస్తే అక్కడ చైనా ఎంటర్ అవ్వలేదు, కాబట్టి అమెరికాకే మంచిది అనే విషయం ఈరోజు అమెరికాకి బోధపడింది. ఒకప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పడగొట్టడం వెనకాల అప్పుడు జో బైడెన్ గవర్నమెంట్ ఉంది. కానీ యూనస్ అంటే ట్రంప్కి అస్సలు పడదు. ఎందుకు, ఈ యూనస్ జో బైడెన్కి మద్దతు ఇవ్వడం వల్ల డెమోక్రాట్స్కి. అందువల్ల ట్రంప్ వ్యవహార శైలిలో ఒకటి మార్పు వచ్చింది. రెండు, ట్రంప్ రీసెంట్గా జారీ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్ట్లో కూడా ఇండియా అనేది ఇండో పసిఫిక్ రీజన్లో చైనాని అడ్డగించడానికి చాలా అవసరం అని ఆయన చెప్పడం. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ట్రంప్ ఇండియా వస్తున్నారు, అక్కడ క్వాడ్ మీట్ జరగబోతుంది. కాబట్టి ఇండియా వచ్చే ముందు ఇండియాకు అనుకూలంగా అక్కడ బంగ్లాదేశ్లో జరగాలి. దానికి ఆయన వంతుగా ఈరోజు అమెరికా సపోర్ట్కి ఇండో పసిఫిక్ రీజన్లో కీలకమైన బంగ్లాదేశ్ ఏరియాలో చైనాని అడ్డగించడానికి ఈరోజు ట్రంప్ భారత దారికి వచ్చారు. అందువల్ల భారత్ చెప్పినట్టే విను అని ట్రంప్ డైరెక్ట్గా యూనస్కే సెర్జియో గోర్ ద్వారా మెసేజ్ వెళ్ళడం జరిగింది. అంటే ఫిబ్రవరి 12 ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిందే
అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు, లేదా పదవిలోంచి వెళ్ళిపోతావు అనే వార్నింగ్ ఇక్కడ జరగడం జరిగింది. ఒక అద్భుతమైన మార్పు అండి. అంటే ఈరోజు ఇండియాకు అనుకూలంగా అమెరికా మద్దతు ఇవ్వడం ఇది బంగ్లాదేశ్ విషయంలో అనేది ఇక్కడ కనపడుతుంది. చాలా పెద్ద పరిణామం అది. సెర్గియో గోరెల్ డైరెక్ట్గా ఢాకాలో దిగారు అంటే పశ్చిమ దేశాల మద్దతు అన్నీ అమెరికా వెనకాలే ఉంటాయి. అంటే పశ్చిమ దేశాలన్నీ చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియాకి మద్దతునివ్వడం ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న అతిపెద్ద పరిణామం గత కొన్ని గంటలుగా. అందుకే ఢిల్లీ నుంచి సెర్గియో గోర్ డైరెక్ట్గా ఢాకాలో దిగి యోనస్ ప్రభుత్వాన్ని మీట్ అవ్వడం జరిగింది. ఇక యోనస్ చేతిలో ఏమీ లేదు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది ఎటువంటి ఇస్లామిక్ శక్తులకి, ఎటువంటి భారత వ్యతిరేక శక్తులకి ఆయన మద్దతు ఇస్తే అది అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకి తెలుస్తుంది. అమెరికా తలుసుకుంటే ఆయన యోనస్ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండడు. అది ఏదన్నా జరిగితే మాత్రం అక్కడ సైన్యం పాలనలోకి వస్తుంది అనమాట. ఎందుకంటే చైనా అక్కడ సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్ మీద కన్నేసింది. చైనా ఆల్రెడీ చిట్టగాంగ్ పోర్ట్లో తన నేవల్ బేస్ని పెట్టుకుంది. ఇవన్నీ అమెరికాకి కంటగింపు. బే ఆఫ్ బెంగాల్లో ఇదంతా, ఇది భారతదేశానికి ఎంత డేంజరో అమెరికాకు కూడా అంతే డేంజరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చైనాకి అక్కడ అవకాశం లేకుండా చేయడం అది భారత్కి మంచిదే. భారత్ అనుకూలమైన మద్దతు కూడా అది కూడగట్టింది. అందువల్ల ట్రంప్ ఒక అద్భుతమైన దాన్ని ఏమంటారంటే ఒక ఈజీ క్రియేటింగ్ ఏ కండ్యూసివ్ అట్మాస్ఫియర్, ఏ కంజీనియల్ అట్మాస్ఫియర్ అనమాట. ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. భారతదేశానికి మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ని సర్దుమణిగిస్తే ఈరోజు ట్రంప్ ఇండియా రాగలుగుతారు. క్వాడ్ మీట్ అవుతుంది, ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అందరూ అంటూ ఉంటారు అమెరికా ఎంతసేపు ఇండియా వ్యతిరేకమే, కరెక్టే. కానీ చైనాకి సంబంధించినంత వరకు అది భారతదేశానికి మద్దతునిస్తుంది. ఒక పక్కన ట్రేడ్ వార్ జరుగుతుంటే రెండో పక్కన ఇండియన్ డిఫెన్స్ మినిస్టరు, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ హెక్సెత్ ఇద్దరు డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు వచ్చే 10 సంవత్సరాలకి. అంటే ఏంటి, డిఫెన్స్కి సంబంధించి వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. ట్రేడ్ డీల్ అనేది తాత్కాలికమే. కాబట్టే ఈరోజు యుఎస్ ఇండియా ఇద్దరు కలిసి రంగంలో దిగి బంగ్లాదేశ్ వ్యవహారాలను చక్కబెట్టడానికి దిగారు. తారిక్ అహ్మద్ని ఢాకా తీసుకొస్తున్నారు యోనస్ ప్రభుత్వానికి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించకపోతే కుదరదనే వార్నింగ్. అంటే బంగ్లాదేశ్ వ్యవహారం ఇండియా చేతిలోకి వచ్చేసింది అని ఒక అద్భుతమైన ఇంకా మనం ఈరోజు చెప్పుకోవచ్చండి. రైట్ ఎంజీ రావు గారు, ఇక వెదర్ విషయానికి